దీక్ష ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ భాగస్వామిగా ఉన్నటువంటి ఇవాళ ఆల్ ఇండియా సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వేలాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చారు. హైదరాబాద్ నగరంలో కూడా వేలాది మంది కార్మికులు ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఐఎఫ్టియు భాగస్వామిగా ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ ప్రాతిపదిక మీద ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా సమ్మె జరుగుతుంది. నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్స్ తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం ఈ దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మిక వర్గం యొక్క శ్రమశక్తిని కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి సకల వనరులని దోపిడీ చేయడానికి, లూటీ చేయడానికి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి స్వదేశీ మార్కెట్ను విదేశీ బహుళజాతి సంస్థలు, బడా కార్పొరేట్ సంస్థలు కబ్జా చేయడానికి ఉద్దేశించబడ్డాయి ఈ 4 రకాల లేబర్ కోడ్స్. అందుకనే ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి, ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధికి, ఈ దేశ వ్యవసాయ రంగ అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా ఉన్నటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికుల మౌలిక హక్కులైనటువంటి సమ్మె చేసే హక్కు, అదేవిధంగా ఇవాళ సంఘాలు పెట్టుకునే హక్కు, అదేవిధంగా మేనేజ్మెంట్ తో ప్రభుత్వంతో ఇవాళ నెగోషియేషన్ జరిపేటువంటి హక్కుని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఉద్యోగ ఉపాధి భద్రత కూడా తీవ్రమైన ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఐఎఫ్టితో పాటు ఇతర అనేక కార్మిక సంఘాలు కూడా ఇవాళ ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్